డియర్ ఫ్రెండ్స్, మనం 60s 70s వచ్చినాయండి. జనరల్గా ఏమనుకుంటాం, కృష్ణారామ అని మూల కూర్చుంటాం. అది కొద్ది మంది మాత్రం ఆ ఏజ్లో యాక్టివ్గా ఉంటారు. అంటే 79 years డైరెక్టర్ అండి జార్జ్ మిల్లర్. మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ మొత్తం తీశాడు. నిన్న రిలీజ్ అయిందండి మూవీ, ఈరోజు చూశాను. ఫ్యూరియోసా ది మ్యాడ్ మ్యాక్స్ సాగా. అది యాక్చువల్గా ఏంటంటే 2015లో తీసిన మ్యాడ్ మ్యాక్స్ ది ఫ్యూరీ రోడ్, ఆ మూవీకి ప్రీక్వెల్ అంటే ఈ మూవీకి అది టచ్ చేసుకోవాలి. అది సెకండ్ పార్ట్ కింద వస్తుంది. కాకపోతే కొద్దిగా తెలివి ఉపయోగించి తీశాడు. మూవీ అయితే బాగా రిసీవ్ చేసుకుంటారు అంతా. చాలా బాగుందండి మూవీ. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ఐడియా ఉందిగా, 2015లో వచ్చింది. చార్లెస్ హెరాన్ అండి హీరో కింద యాక్ట్ చేసింది. హీరోయిన్ మంచి మంచి ఫైట్స్, ఆ బైక్ రేసింగ్, ఆ మార్స్ మీద ఆ గన్స్, ఇవన్నీ ఎప్పటి 2015లో సూపర్ హిట్ అయినాయండి. ఇప్పుడు 2024 నిన్న రిలీజ్ అయిందండి ఫ్యూరియోసా ది మ్యాడ్ మ్యాక్స్ సాగా. దీనికి ప్రీక్వెల్ అది మ్యాడ్ మ్యాక్స్ అనమాట. అన్నీ వెరైటీగా ఉంటుందండి పిక్చర్ మొత్తం. స్టార్టింగ్ నుంచి మన సినిమాల్లో ఏం చూపిస్తారు, హీరోని చిన్నతనంలో చూపించి అలా సైకిల్ దొక్కుంటానో లేకపోతే పరిగెడతా ఒక 5-10 minutesలో పెద్దవాడైపోయినట్టు చూపిస్తాడు. ఈ మూవీలో విచిత్రం ఏంటంటే ఇంటర్వెల్ అయ్యి ఒక 20 minutes వరకు కూడా దగ్గర ఒక 45-50 minutes ఆ ఫ్యూరియోసా చైల్డ్హుడ్తోనే గడుపుతుంది. చిన్న ఫ్యూరియోసానే చూపిస్తుంది. ఫ్యూరియోసా కింద లైకా బ్రౌన్ ఎక్సలెంట్గా యాక్షన్ చేసింది ఆ పాప. వాళ్ళు ఏంటంటే హాలీవుడ్లో నా గొప్పతనం, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారు. డైరెక్టర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఎంతవరకు రాబట్టుకోవాలో అంత రాబడతాడు. వాళ్ళు యాక్షన్ చూడండి, న్యాచురల్గా ఉంటే ఎక్కడ మనకి అతి అనిపించదు. నెక్స్ట్ ఇంటర్వెల్ అవుతుందనగా పెద్ద ఫ్యూరియోసా వస్తుంది. ఫ్యూరియోసా కింద అన్యా టేలర్ జాయ్ అండి, ఈఎంఐ కూడా ఫుల్ జడ్జిమెంట్ చేసింది తన క్యారెక్టర్కి. స్టోరీ విషయానికి వస్తే స్టార్టింగ్లో అంతా ఏమీ ఒక జీవి లేని ప్రాంతం, ఒకటి ఎడారి, ఏమీ మలవని ప్రాంతం. అక్కడ ఒక చిన్న పచ్చిక మైదానంలో ఫ్యూరియోసా చిన్నప్పటి నుంచి తన తల్లితో ఉంటుంది. తల్లి మాకు విత్తనాన్ని ఇస్తుంది అమ్మాయికి, ఎక్కడ వేసిన విత్తనం మొలిచేటట్టు. ఇంకో విచిత్రం ఏంటంటే థోర్ అవెంజర్స్ ఎక్స్టెన్షన్ 24 hours హీరో కింద యాక్ట్ చేసిన క్రిస్ హేమ్వర్త్, చాలామందికి ఐడియా ఉండొచ్చు. క్రిస్ హేమ్వర్త్ అనగానే మంచి హీరో అండి, మంచి యాక్షన్ మూవీస్, సైన్స్ ఫిక్షన్ మూవీస్ చేసిన హీరో. ఈ సినిమాలో విలన్ కింద చేశాడు డెమంటిస్ కింద. ఒక బైకర్ గ్యాంగ్ ఉంటుంది, దానికి లీడర్. బైకర్ గ్యాంగ్ అంటే తెలుసు కదా, మ్యాడ్ మ్యాక్స్ కానీ పెద్ద బైకుల్లో పెద్ద హ్యాండిల్స్, ఇంత చక్రాలు, డుడు. అది ఒక విచిత్రంగా ఉంటుంది, తయారు చేస్తారు బైక్స్ అన్నీ. ఆ గ్యాంగ్ అంతా కలిసి ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతారు ఫ్యూరియోసాని. తర్వాత ఫ్యూరియోసా విలన్ని ఏం చేసింది, తర్వాత ఎవరెవరిని కలిసింది, ఏమైంది అనేది మనం మూవీలో అయితే చూడండి. ఈ సినిమా అనేది మంచి ఫ్యూచరిస్టిక్ మూవీ అండి. ప్రతి ఒక్కరూ కంపల్సరీ చూడాల్సిన మూవీ అండి. ఎక్కడ బోర్ కొట్టదు అసలు. మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం స్టార్టింగ్ నుంచి. ఏం జరుగుతుందా అనేది. మెయిన్ మ్యూజిక్ అండి, అదరగొట్టేసాడు మ్యూజిక్ అయితే. ఆ బీజిఎం కానీ, ఆ సౌండ్స్ కానీ, ఆ ఫోటోగ్రఫీ, ఆ రెడ్ ఫోటోగ్రఫీ అనమాట. రెడ్ ఫోటోగ్రఫీ అంటే ఆ షేడ్స్ అవి బాగా ఎలివేట్ అయినాయండి. అసలు ఆ డైరెక్టర్ తనకేం కావాలో అంతా లాక్కున్నాడు. పిక్చర్ అనేది ఎక్కడా బోర్ కొట్టదు ఫ్రెండ్స్. మనం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే, ఒక మంచి మూవీ కావాలి అనుకుంటే ఫ్యూరియోసా అది మ్యాడ్ మ్యాక్స్ సాగా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుందండి పిక్చర్. మంచి ఫీలింగ్తో బయటకు వస్తారు. మనం పెట్టే డబ్బులకైతే మాత్రం మైనస్ అనేది ఉండదు. బాగుంటుందండి పిక్చర్. అందరూ చూడండి, సమ్మర్ కదా, చూడండి, ఫ్యామిలీతో చూడండి, సరదాగా ఎంజాయ్ చేయొచ్చు పిక్చర్. ఎక్కువ ఏంటంటే మ్యాడ్ మ్యాక్స్ సిరీస్, హాలీవుడ్ మూవీస్, ఇంగ్లీష్ మూవీస్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది ఇంకా నచ్చుతుందండి మూవీ. బోర్ అయితే కొట్టదు ఫ్రెండ్స్. ఈ సినిమాకి 4/5 ఇవ్వచ్చండి రేటింగ్. అంత బాగుందండి మూవీ. సమ్మర్లో అయితే మంచి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అండి ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.